Welcome to Manalogics. Today, we are going to discuss about national income MCQs. From today onwards, we are going to start MCQs challenge. ఈ ఎంసీక్యూస్ అనేవి ఒక్కొక్క చాప్టర్ నుంచి మనం మినిమం క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్, సో అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే మీకు కష్టమైనటువంటి క్వశ్చన్స్, వీటన్నిటిని కూడా మనం ఈ రోజు నుంచి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫస్ట్ 5 year ప్లాన్? ఈ క్రింది వన్లో మొదటి ప్రణాళికకు సంబంధించి కానిదేది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్ నెంబర్ 1, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజేషన్, ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ, ఎల్ఐసి నేషనలైజేషన్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్క ఆప్షన్ గురించి మాట్లాడదాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం 1955 డిసెంబర్ 10న స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఇనాగ్రేషన్ జవహర్ లాల్ నెహ్రూ గారు చేశారు. అప్పటి ప్రధానమంత్రి. ఈయన శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సమయంలో ఆయన ఏమన్నారంటే, ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఫర్ ద మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. సో 1955 డిసెంబర్ 10 అనేది మనకి ఫస్ట్ 5 year ప్లాన్ అవుతుంది. బికాస్ 1951 నుంచి 56 వరకు ఫస్ట్ 5 year ప్లాన్. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫస్ట్ 5 year ప్లాన్లోనే శంకుస్థాపన జరిగింది. కాబట్టి ఆప్షన్ కరెక్టే. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నాగార్జున సాగర్ గురించి, నాగార్జున సాగర్లో నీళ్లు వదిలేసింది 1967లో. అప్పుడు మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అంటే నెహ్రూ టైంలో మనకి ప్రాజెక్టు యొక్క శంకుస్థాపన జరిగితే నీళ్లు వదిలేసింది మాత్రం ఎప్పుడు అంటే 1967. రైట్. వాస్తవానికి ఈ ప్రాజెక్టుని మనకి ఎక్కడ కట్టాలి అంటే ఏలేశ్వరం అనే చోట కట్టాలి. సో ఏలేశ్వరం అనే చోట నిర్మించాలి. కానీ 19 కిలోమీటర్స్ ముందుకు జరిపి నందికొండ అనేటువంటి ప్లేస్లో నిర్మించడం జరిగింది మనకి ఈ ప్రాజెక్ట్ని. రైట్. సో ఈ ప్రాజెక్ట్ మనకి 1955 డిసెంబర్ 10. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఓకే. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజేషన్ అన్నారు. ఎస్. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో డైరెక్ట్గా మనకి భారతదేశంలో వచ్చింది కాదు. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా వచ్చింది అంటే మనకి 19 మనకి ఎలా వచ్చింది సార్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ని స్టార్ట్ చేశారు. 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి స్టార్ట్ అయింది. అలాగే 1843లో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ని స్టార్ట్ చేశారు. ఈ 3 బ్యాంకుల్ని విలీనం చేస్తూ 1921లో ఇంపీరియల్ బ్యాంకుని స్టార్ట్ చేశారు. సో ఇంపీరియల్ బ్యాంక్ స్టార్ట్ అయింది మనకి 1921లో ఈ 3 బ్యాంకుల్ని విలీనం చేస్తూ. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1935 ఆర్బీఐ స్టార్ట్ అయ్యేంత వరకు ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ డ్యూటీస్ని మెయింటైన్ చేసింది. కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తించింది. ఆర్బీఐ డ్యూటీని మెయింటైన్ చేసింది మనకి ఇండియాలో. ఆర్బీఐ డ్యూటీస్ని మెయింటైన్ చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే టిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ స్థాపన వరకు మనకి ఈ బ్యాంకే. ఏ బ్యాంక్ అన్నా మనం ఇంపీరియల్ బ్యాంక్. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు మేక్ రీఫార్మ్స్ ఇన్ ఇంపీరియల్ బ్యాంక్, స్వతంత్రం తర్వాత ఇంపీరియల్ బ్యాంకులో సంస్కరణలు తీసుకురావడానికి ప్రొఫెసర్ గోర్వాలా కమిటీని నియమించారు. సో ప్రొఫెసర్ గోర్వాలా కమిటీని నియమించడం జరిగింది. సో ప్రొఫెసర్ గోర్వాలా కమిటీ సూచనల మేరకి సో మనకి ఇంపీరియల్ బ్యాంకుని 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేశారు. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు. సో 1959లో దీనికి అసోసియేట్గా 8 బ్యాంకుల్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అతిపెద్ద బ్యాంక్ మనకి భారతదేశంలో. ప్రపంచంలో 48వ స్థానంలో ఉన్న బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రెండవ పెద్ద బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి రెండవ పెద్ద బ్యాంక్. సో 1955లో ఇది స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పోతే థర్డ్ ఆప్షన్ ఏమన్నామంటే ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ అన్నామండి. సో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ అన్నాం. సో దేశంలో ఫారెస్ట్ పాలసీస్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 1894లో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ వచ్చింది. సో 1894లో భారతదేశంలో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది.
సో భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1894 బిఫోర్ ఇండిపెండెన్స్. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ 1952లో వచ్చిందండి. సో మొదటి ప్రణాళిక కాలంలో ఫస్ట్ ప్లాన్‌లో ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ఫారెస్ట్ పాలసీని మనం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 1976లో సోషల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పాలసీ అన్నాం. సోషల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పాలసీ అంటే సామాజిక అటవీ కార్యక్రమాన్ని అమలు చేసాం మనం 1976లో. అలాగే 1980లో మనకి ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది. ఫారెస్ట్ చట్టం ఏ ఇయర్‌లో వచ్చింది అంటే 1980లో వచ్చింది మనకి ఫారెస్ట్ యాక్ట్ అనేది. అలాగే 1988లో సెకండ్ ఫారెస్ట్ పాలసీని మనం అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ సెకండ్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం దేశంలో ఈ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం దేశంలో మనం 33.33% ఫారెస్ట్ రిజర్వ్స్‌ని మనం మెయింటైన్ చేయాలి. కానీ 2023 ఫారెస్ట్ నివేదిక ప్రకారం దేశంలో 21.7% ఫారెస్ట్ ఉంది. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కరెక్టే. ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ కూడా మనకి ఇదే ఇయర్‌లో వచ్చింది. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కరెక్టే అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే మనకి ఎల్ఐసి నేషనలైజేషన్ అన్నారు మనకి ఫోర్త్ ఆప్షన్‌లో. ఎల్ఐసి నేషనలైజేషన్ యాక్చువల్‌గా ఇండియాలో ఫస్ట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మాట్లాడుకుంటే దేశంలో మొట్టమొదటి ఇన్స్యూరెన్స్ కంపెనీ. మనకి ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అండి. ఈ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1818లో స్టార్ట్ అయింది ఈ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. భారతదేశంలో 1955లో ఎల్ఐబిని స్టార్ట్ చేశారు మనకి. లైఫ్ ఇన్స్యూరెన్స్ బోర్డ్‌ని స్టార్ట్ చేశారు. దీన్ని 1956లో ఎల్ఐసిగా కన్వర్ట్ చేసి జాతీయం చేయడం జరిగింది. 1956 నుంచి 1961 వరకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మనకి అంటే ఎల్ఐసి నేషనలైజేషన్ అనేది మనకి సెకండ్ ప్లాన్‌లో జరిగింది. అలాగే ఎల్ఐసి అంటే ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో రిఫార్మ్స్ తీసుకురావడానికి నియమించినటువంటి కమిటీ మల్హోత్రా అనేటువంటి కమిటీని నియమించారు. ఈ కమిటీ సూచనల మేరకి ఐఆర్‌డిఏ స్టార్ట్ అయింది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ స్టార్ట్ అయింది. ఇది 1999లో స్టార్ట్ అయింది. ప్రధాన కార్యాలయం వచ్చి హైదరాబాద్‌లో ఉంది. రైట్. ఇది ఓవరాల్‌గా మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్‌లో స్టార్ట్ అయింది. మిగతావన్నీ కూడా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్‌లో స్టార్ట్ అయినాయి. క్వెషన్ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అన్నాడు. కాబట్టి ఇది రిలేటెడ్ కాదు. ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. మీలో ఎంతమంది చేశారు? రైట్. చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్. వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ జీడీపీ అన్నారు. వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ జీడీపీ అన్నారు. ఇక్కడ మనకి ఈ జీడీపీని ఎస్టిమేట్ చేయడానికి బేస్ ఇయర్ ఏంటి? జీడీపీ అంటే మనకు తెలిసిందే. ఏంటి సార్ జీడీపీ అంటే? ఒక దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క స్థూల విలువని ఏమంటామంటే జీడీపీ అంటాం. జీడీపీ అంటే ఏమని చెప్పాము సింపుల్‌గా మనం అంటే టోటల్ ఫైనల్ గ్రాస్ అవుట్‌కమ్స్ ప్రొడ్యూస్డ్ వితిన్ ద బౌండరీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ కాల్డ్ జీడీపీ అంటాం మనం. మరి ఈ జీడీపీని ఎస్టిమేట్ చేయడానికి అంటే జీడీపీ ఈక్వల్ టు ఏమని చెప్పాలి మనం? C+I+G+X-M. సి అంటే కన్జంప్షన్ అవుతుంది. ఐ అంటే ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. జి అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఎక్స్ అంటే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఎం అంటే ఇంపోర్ట్ అవుతుంది. బేసిక్‌గా మనకి మొన్నటి వరకు బేస్ ఇయర్ ఏముండేదంటే 2011-12 ఉండేది. తర్వాత దీన్ని ఎంతకు మార్చారు అంటే 2017-18కి మార్చారు. ప్రెజెంట్ మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారు అంటే జీడీపీ యొక్క బేస్ ఇయర్‌ని మార్చాలి అని చెప్పారు. ప్రస్తుతం జీడీ యొక్క బేస్ ఇయర్‌ని ఏ విధంగా మార్చారు 11-12 నుంచి అంటే 2020-23గా మార్చడం జరిగింది. జీడీపీ బేస్ ఇయర్ మారింది ప్రస్తుతం. జీడీపీ ఏంటి అంటే బేస్ ఇయర్ 2022, 2023 అనేది జీడీపీకి ప్రస్తుతం ఉన్నటువంటి బేస్ ఇయర్. ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. అదే నేషనల్ ఇన్కమ్‌ని ఎస్టిమేట్ చేయడానికి బేస్ ఇయర్ 2011-2012 అవుతుంది. రైట్. 11-12 అనేది మనకి బేస్ ఇయర్. దీన్ని కూడా మార్చడానికి శ్రీవత్సవ అనేటువంటి కమిటీని వేశారు. శ్రీవత్సవ అనేటువంటి కమిటీ ఇటీవల కాలంలో బేస్ ఇయర్‌ని మార్చడానికి అపాయింట్ చేసినటువంటి కమిటీ నేషనల్ ఇన్కమ్‌ని ఎస్టిమేట్ చేయడానికి సంబంధించి. కాబట్టి ఇది మనకి మారినటువంటి బేస్ ఇయర్ 2022 అండ్ 23. ఇది మనకి గాల్డర్ కమిటీ సూచనల మేరకి. గాల్డర్ కమిటీ సూచనల మేరకి ఈ జీడీపీ యొక్క బేస్ ఇయర్‌ని మార్చడం జరిగిందనమాట. రైట్. ఇది ఆన్సర్ మనకి 3. నెక్స్ట్ క్వెషన్ జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు ఏంటి అంటున్నారు. ఇక్కడ మనకి జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు ఏంటి అంటే ఇక్కడ జీడీపీకి ఏం యాడ్ చేస్తున్నారు అంటే ఎన్ఎఫ్ఐ అని యాడ్ చేస్తున్నారండి.
సో నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జీడిపి అంటే ఏంటంటే గూడ్స్ తయారవుతున్నాయి. ఎక్కడ తయారవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తయారవుతున్నాయి. ఎవరు తయారు చేస్తున్నారు? ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు తయారు చేస్తున్నారు. సో ఇండియన్స్ తయారు చేస్తున్నారు, ఫారినర్స్ తయారు చేస్తున్నారు, ఇద్దరు తయారు చేస్తున్నారు. దీనికి మనం ఏం కలుపుతున్నాం? ఎన్ఎఫ్ఐ అంటే వేరే దేశంలో ఉండేటువంటి భారతీయుల యొక్క ఆదాయాన్ని దీనికి కలుపుతున్నాం మనం. సో వేరే దేశంలో ఉన్నటువంటి భారతీయుల ఆదాయాన్ని మనం దీనికి కలిపినప్పుడు మరి మన దేశంలో ఉండేటువంటి విదేశీయుల ఆదాయం తీసేయాలి కదా! తీసేసినాం. సో తీసేసినప్పుడు కంప్లీట్‌గా ఏమొచ్చింది? మన ఇండియన్స్ తయారు చేసేది వచ్చింది. మరి కంప్లీట్‌గా ఇండియన్ తయారు చేసే ఇన్కమ్‌ని ఏమంటాం? నేషనల్ ఇన్కమ్ అంటాం. అంటే ఇప్పుడు డొమెస్టిక్‌కి ఎప్పుడు ఎన్ఎఫ్ఐ కలిపినా డొమెస్టిక్ ఏమవుతుంది? నేషనల్ అవుతుంది. అంటే ఇప్పుడు జీడీపీకి ఏం కలుపుతున్నాం మనం? ఎన్ఎఫ్ఐ కలుపుతున్నాం. సో జీడీపీకి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమొస్తుంది మనకి? అంటే జీఎన్‌పీ వస్తుంది. సో జీఎన్‌పీ ఈక్వల్ ఏం రాయొచ్చు సార్ మనం? జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. సో జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ ఏం రాయాలి? జీఎన్‌పీ రాయాలి. అలాగే గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే అంటే మొత్తం విలువల నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? నెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 20 సంపాదించాను. రూ. 20 సంపాదిస్తున్నాను. సో లేదంటే ఒక రూ. 20,000 సంపాదిస్తున్నాను. నెలకి రూ. 5,000 టాక్సులు కట్ అవుతున్నాయి. సో మిగిలిందెంత మనకి? రూ. 15,000. రూ. 20,000ని మనం ఏమంటాం? గ్రాస్ అంటాం. ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? 5,000ని డిడక్షన్ అంటాం. 15,000ని ఏమంటాం మనం? సో నెట్ అంటాం. అంటే ఎప్పుడైనా గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే వచ్చేటువంటి విలువను ఏమనాలి? నెట్ అనాలి. కాబట్టి జీడీపీకి ఎన్ఎఫ్ఐ కలిపితే వచ్చేటువంటి విలువ ఏమవుతుంది మనకి? జీఎన్‌పీ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే జీఎన్‌పీ అనేది మనకి ఆన్సర్ అవుతుందనమాట. సో దట్ ఇది మనకి వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వెషన్ రీసెంట్‌గా ఆర్‌పీఎఫ్‌లో. రైట్. అలాగే నెక్స్ట్ క్వెషన్ ఏమన్నామంటే సో ఇక్కడ క్వెషన్ ఏమన్నారు అంటే వీటిని మ్యాచ్ చేయమన్నారు. అంటే ఏది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకి ఇక్కడ క్వెషన్ అన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఎన్‌టీపీసీ. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్‌టీపీసీ. సో ఎన్‌టీపీసీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1975లో స్టార్ట్ అయింది. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటున్నాం దీన్ని మనం. మరి ఈ ఎన్‌టీపీసీకి 2 అనుబంధ సంస్థలు అంటే ఎన్‌టీపీసీ కింద 2 ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి. ఒకటి ఎస్‌టీపీఎస్‌లు పనిచేస్తాయి. 2 యూఎంపీపీలు పనిచేస్తాయి. ఎస్‌టీపీఎస్ అంటే ఏంటి? సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ అంటాం మనం. సో ఈ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ అంటే ఏంటివి? 1000 మెగావాట్ వరకి. సో 1000 మెగావాట్ వరకి ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేయగలిగితే వాటిని మనం ఎస్‌టీపీఎస్‌లు అంటాం. అలాగే యూఎంపీపీ అంటే ఏంటి మనకి? అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటాం. సో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటే ఏంటి? 4000 మెగావాట్ వరకి మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం? యూఎంపీపీ అంటామనమాట. రైట్. కాబట్టి ఎన్‌టీపీసీ 1975 ఇది కరెక్టే. నిర్డ్ అన్నాం మనం. ఎన్ఐఆర్‌డి అన్నాం మనం. సో ఎన్ఐఆర్‌డి అంటే ఏంటి? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్. సో దీన్ని 1977లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో మీరు 'శ్రీమంతుడు' సినిమా చూసుంటే 'శ్రీమంతుడు' సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటారు. సో విలేజ్‌ల యొక్క డెవలప్‌మెంట్ కోసం, విలేజ్‌లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం కోసం సో తీసుకొచ్చినటువంటిది మనకి ఎన్ఐఆర్‌డి. సో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ 1977లో స్టార్ట్ అయింది. ఇది రాజేంద్ర నగర్‌లో ఉంది. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే గెయిల్ అన్నాం మనం. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో 1984లో స్టార్ట్ అయింది. సో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఆమె చనిపోయారు. సో మరి గెయిల్ 84లో స్టార్ట్ అయింది. సో అన్‌ఫార్చునేట్‌లీ ఇదే సంవత్సరంలో 1984లో మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి మిథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అయింది. సో ఈ మిథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఎన్నో ప్రాణాలు నష్టపోవడం కూడా జరిగింది. ఈ సంఘటన కూడా 1984లో జరిగింది. సో గెయిల్ స్టార్ట్ అయింది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1984లో. సో ఇది కూడా కరెక్టే. అలాగే సికా అన్నాం మనం. సికాని సో మనకి 1985లో తీసుకొచ్చారు. ఎన్‌డి తివారీ కమిటీ సూచనల మేరకు తీసుకురావడం జరిగింది. ఎన్‌డి తివారీ. ఏమంటారు సార్ ఎన్‌డి తివారీ అంటే? వీకర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఆ వీకర్ ఇండస్ట్రీస్‌ని దేంట్లో మెర్జ్ చేయాలంట మనం? స్ట్రాంగర్ ఇండస్ట్రీస్‌లో మెర్జ్ చేయాలంట. దానివల్ల ఏమైంది సార్? స్ట్రాంగర్ ఇండస్ట్రీస్ కూడా వీక్ అయిపోవడం జరిగిందనమాట. అంటే లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా లాస్ అయిపోయినాయనమాట దీనివల్ల. సో ఈయన కమిటీ సూచనల మేరకి మనకి సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అని చెప్పి 1985లో తీసుకొచ్చాం మనం. 1985 సంవత్సరంలో సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అని చెప్పి 1985లో తీసుకురావడం జరిగింది. మనకి దీన్ని బేస్ చేసుకొని సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా నష్టపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసామంటే 1992లో ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత
రంగరాజన్ అనేటువంటి కమిటీని అపాయింట్ చేశారు. సో ఈ రంగరాజన్ కమిటీ దేనికోసం? డిస్ఇన్వెస్ట్‌మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ కోసం. సరే ఏంటి పెట్టుబడుల ఉపసంహరణ అంటే, ఇప్పుడు ఏవైతే ఆర్థికంగా నష్టపోయినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయో, దాంట్లో ఉండేటువంటి కొంత వాటాని అమ్మేసేయాలి. ఆ వాటాని అమ్మడాన్నే మనం ఏమంటాం? డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఆ డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ ఎప్పుడొచ్చిందంటే 92లో రావడం జరిగింది మనకి డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ. మళ్ళీ దీని మీదనే 1996లో మనకి ఏం చేశారంటే, జీవీ రామకృష్ణ అనేటువంటి కమిటీ వేశారు. సో జీవీ రామకృష్ణ కమిటీ కూడా దేని మీద అపాయింట్ చేశారు అంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీని. పెట్టుబడుల ఉపసంహరణ మీద నియమించినటువంటి కమిటీ 92లో అయితే రంగరాజన్, 96లో అయితే జీవీ రామకృష్ణ. సో ఇందులో ఉండేటువంటి షేర్లు మనకి అమ్మేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉంది. దాన్ని టాటాకి అమ్మేశారు. అలా ఎల్ఐసి ఉంది. కొంతమందికి అమ్మేస్తున్నారు అలా. ఇప్పుడు 24, 25 ఇప్పుడు 25, 26 యొక్క టార్గెట్ ఎంత అంటే 47,000 క్రోర్స్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ టార్గెట్. 47,000 కోట్ల రూపాయలని డిస్ఇన్వెస్ట్ చేయాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్టే అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? 1A, 2B, 3C, 4D. సో 1A, 2B, 3C, 4D. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అంటే, సో 3 అనేది మనకి ఆన్సర్ అవుతుందనమాట. ఆన్సర్ మనకి 3. రైట్. సో ఐ థింక్ చేశారనుకుంటున్నాను ఇది. రైట్. సో నెక్స్ట్ క్వెషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్‌కరెక్ట్ అన్నారు. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అన్నారు. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అయితే డెవలపింగ్ కంట్రీ, ఎన్ఎఫ్ఐఏ నెగటివ్ అయితే డెవలపింగ్ కంట్రీ, ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అయితే డెవలప్డ్ కంట్రీ, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎన్ఎఫ్ఐఏ 0 అన్నారు. ఒకసారి చూద్దాం అసలు ఎన్ఎఫ్ఐఏ ఏంటి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సో జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే వచ్చేటువంటి విలువని జిఎన్పి అంటారు. ఇక్కడ ఎన్ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి నికర ఆదాయం. సో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి నికర ఆదాయాన్నే మనం ఏమంటున్నామంటే ఎన్ఎఫ్ఐ అంటున్నాం. అంటే ఏదైనా ఒక దేశంలో ఎన్ఎఫ్ఐఏ పెరిగింది అంటే వేరే దేశాల నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఎందుకు ఎక్కువ వస్తుంది? ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువనే కాబట్టి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎన్ఎఫ్ఐఏ గనక పాజిటివ్ అయిందనుకోండి, ఆ దేశంలో ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి. ఆ దేశంలో రిసీట్స్ ఎక్కువ ఉంటాయి, పేమెంట్స్ తక్కువ ఉంటాయి. ఆ దేశంలో జీఎన్పీ ఎక్కువ ఉంటుంది, జీడిపి తక్కువ ఉంటుంది. ఈ దేశాలను ఏమంటామంటే సో డెవలప్డ్ కంట్రీస్ అంటాం. అభివృద్ధి చెందిన దేశాలు అంటాం. అమెరికాలో ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్, జర్మనీలో ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్, స్విట్జర్లాండ్‌లో ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్. సో ఇలా డెవలప్డ్ కంట్రీస్‌లో ఎన్నిట్లో కూడా ఎన్ఎఫ్ఐ ఏంటి? పాజిటివ్. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అయితే డెవలపింగ్ కంట్రీ అన్నాడు. సో ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఒకవేళ ఎన్ఎఫ్ఐఏ నెగెటివ్ అయితే దాన్ని మనం డెవలపింగ్ కంట్రీ అంటామంటున్నాడు. చూద్దాం ఒకసారి. సో ఎన్ఎఫ్ఐఏ ఏమన్నా మనం నెగెటివ్ అంటున్నాం. దీనికి ఆపోజిట్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ ఎం, ఆర్ లెస్ దెన్ పి, జిఎన్పి లెస్ దెన్ జీడిపి. సో ఆ దేశాల్లో ఏమవుతాయంటే ఇంపోర్ట్స్ తక్కువైపోయి, ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి, ఎక్స్‌పోర్ట్స్ తక్కువైపోతాయి అన్నమాట. అప్పుడు ఆ దేశాలను ఏమంటాం మనం? డెవలపింగ్ కంట్రీ అంటాం. ఈరోజు ప్రస్తుతం మన పని ఇదే. మన దేశంలో ఉన్నటువంటి సిట్యుయేషన్ ఇదే. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం ఎన్ఎఫ్ఐ ఎలా ఉంది? నెగెటివ్. పాకిస్తాన్‌లో ఎన్ఎఫ్ఐఏ, బంగ్లాదేశ్‌లో ఎన్ఎఫ్ఐఏ నెగెటివ్. సో ఇట్లా శ్రీలంకలో ఎన్ఎఫ్ఐ నెగెటివ్, డెవలపింగ్ కంట్రీస్‌లో ఎన్ఎఫ్ఐ అన్నిట్లో కూడా నెగెటివే. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సరికాదన్నాడు కాబట్టి ఇది కాదు. అలాగే ఎన్ఎఫ్ఐ పాజిటివ్ అయితే డెవలపింగ్ కంట్రీ అన్నాడు. సో ఎన్ఎఫ్ఐ పాజిటివ్ అయితే డెవలపింగ్ కంట్రీ ఇందాకే చెప్పుకున్నాం మనం. రైట్. అలాగే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎన్ఎఫ్ఐ 0 అన్నాం. యెస్. భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఎగుమతులు, దిగుమతులు లేవు. ఎక్స్‌పోర్ట్స్ చేయలేదు, ఇంపోర్ట్స్ చేయలేదు. సో మనకి పేమెంట్స్ లేవు, రిసీట్స్ లేవు. జీడీపీ లేదు, జీఎన్పీ లేదు. అలాంటి సందర్భంలో ఎన్ఎఫ్ఐ ఏమవుతుంది? ఏమీ ఉండదు కాబట్టి 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇవి కరెక్ట్ అయినవి కరెక్ట్ కాదు కదా! ఆన్సర్ కాదు. ఎందుకంటే సరికానిది అన్నాడు. సరికానిది అన్నాడు కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. చలో నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. ఇక్కడ రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఏదైనా నేషనల్ ఇన్కమ్‌ని అంటే ఎన్ఎన్‌పిని మనం ఫ్యాక్టర్ కాస్ట్‌లో గనుక చూపించగలిగితే దాన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్‌పి అట్ మార్కెట్ ప్రైస్ అయితే నామినల్ నేషనల్ ఇన్కమ్. అంటే నేషనల్ ఇన్కమ్ విలువని గనక మార్కెట్ ప్రైస్‌లో చూపిస్తే, నేషనల్ ఇన్కమ్ విలువని గనక మనం మార్కెట్ ప్రైస్‌లో చూపిస్తే దాన్ని నామినల్ అంటారు. అదే ఫ్యాక్టర్ కాస్ట్‌లో చూపిస్తే దాన్ని రియల్ అంటారు. ఎందుకు సార్ అలా అంటే, ఎప్పుడైనా సరే మనం జాతీయ ఆదాయాన్ని తక్కువ చూపియాలి. ఎందుకు తక్కువ చూపియాలి? అంటే వేరే దేశం నుంచి మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి.
మన దేశంలో ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ధరలు ఎక్కువ ఉన్నాయనుకుంటారు. వేరే దేశం నుంచి పెట్టుబడులు పెట్టడానికి రారు. ఎందుకంటే ధరలు ఎక్కువ ఉన్నాయంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. వాళ్ళ వస్తువులకే ధరలు ఎక్కువ ఉన్నాయి. మనం తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చార్జెస్ పెరుగుతాయి. దానివల్ల అక్కడ రేట్లు ఇంకా పెరిగిపోతాయి. మన వస్తువులు కొనరు అనుకుంటారనమాట. అందుకని తక్కువ చూపియాలి మనం. సో, కాబట్టి నేషనల్ ఇన్కమ్ తక్కువ చూపిస్తే ఫ్యాక్టరీ కాస్ట్‌లో తక్కువ ఉంటది కాబట్టి మనకి రియల్ నేషనల్ ఇన్కమ్ చెప్పొచ్చు. ఇక్కడ జీడీపీ ప్లస్ ఎన్ఎఫ్ఐ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అన్నారు. ఇప్పుడు డొమెస్టిక్‌కి ఎన్ఎఫ్ఐ కలిపినాం. ఇందాకే చెప్పుకున్నాం మనం. డొమెస్టిక్ ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమవుతుంది? నేషనల్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది ఇది? జీఎన్‌పీ అవుతుంది. సో, జీఎన్‌పీ అవుతుంది. మైనస్ ఐటీ సబ్సిడీ. మైనస్ ఐటీ సబ్సిడీ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి? ఎన్ఎన్‌పీ ఫ్యాక్టరీ కాస్ట్. కాబట్టి ఇది కాదు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. డొమెస్టిక్‌కి ఎన్ఎఫ్ఐ కలిపినాం మనం. సో, డొమెస్టిక్‌కి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమవుతుంది? జీఎన్‌పీ అవుతుంది. సో, జీఎన్‌పీ మైనస్ డి అన్నాడు. మైనస్ ఐటీ అన్నాడు. ప్లస్ సబ్సిడీ అన్నాడు. ఇప్పుడు గ్రాస్‌లో నుంచి డి తీసేస్తున్నాం మనం. గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే ఏమవుతుంది? నెట్ అవుతుంది. కాబట్టి ఎన్ఎన్‌పి మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అంటే ఫ్యాక్టరీ కాస్ట్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ జీఎన్‌పి మైనస్ ఎన్ఎఫ్ఐ అన్నాడు. ఇక్కడ మనం ఏమన్నామంటే డొమెస్టిక్‌కి ఎన్ఎఫ్ఐ కలిపితే నేషనల్ అవుతుంది. అప్పుడు మరి నేషనల్‌లో నుంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే ఏమవుతుంది? నేషనల్‌లో నుంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే ఏమవుతుంది? డి అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు ఇక్కడ? నేషనల్‌లో నుంచి ఎన్ఎఫ్ఐ తీసేసాడు. అప్పుడు ఏం రావాలి ఇక్కడ? డి రావాలి. అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది? సో, జీడీపీ అవుతుంది. సో, జీడీపీ ప్లస్ డిప్రిసియేషన్ అన్నాడు. ఇప్పుడు గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే నెట్ అవుతుంది. అప్పుడు మనకి ఎన్ ప్లస్ డి ఈక్వల్ టు ఏం కావాలి? గ్రాస్ కావాలి. ఇక్కడ ఎన్ ప్లస్ డి ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎన్ ప్లస్ డి ఇచ్చాడు. సో, ఎన్ ప్లస్ డి ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్పాలి మనం? గ్రాస్ చెప్పాలి. ఇక్కడ మనకి గ్రాస్ రాదు మనకి. ఎందుకు గ్రాస్ రాకూడదు అంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ గ్రాస్‌కి మనం ఏం చేయాలా? గ్రాస్‌కి మనం ఏం చేయాలి? డి క గ్రాస్‌లో నుంచి డి ఏం చేయాలి? తీసేయాలి. కానీ గ్రాస్‌కి ఏమంటున్నాడు? డి కలపమంటున్నాడు. గ్రాస్ అంటేనే టోటల్ వాల్యూ. దానికి డిప్రిసియేషన్ ఎట్లా కలుపుతాం మనం? సో, ఈ పెన్ ఉందండి రూ. 10కి కొన్నాం. సో, అమ్మేటప్పుడు దీన్ని 10 కంటే తక్కువ అమ్మాలి కానీ 10 కంటే ఎక్కువ ఎట్లా అమ్ముతాం? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఎన్‌డిపి ప్లస్ డిప్రిసియేషన్ అన్నాడు. సో, ఎన్‌కి డి కలుపుతున్నాం. ఇప్పుడు పాసిబుల్ అవుతుంది చూడండి. ఎన్‌కి డి కలిపితే ఏమవుతుంది? గ్రాస్ అవుతుంది. అప్పుడేమవుతుంది? జీడీపీ అవుతుంది. మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అన్నాడు. మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అంటే ఏమవుతుంది? ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. అంటే ఈ క్వెషన్స్‌కి మీకు క్లియర్‌గా ఆన్సర్స్ రావాలి అంటే ఫస్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి వీడియోస్ చేసాం మనం. ఆ వీడియోస్ చూస్తే మీకు వీటికి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? సో, ఇది మనకి ఈరోజు ఛాలెంజ్. 5 క్వెషన్స్ ఛాలెంజ్. సో, రేపు మళ్ళీ ఇంకొక 5 క్వెషన్స్‌తో చూద్దాం మనం. ఇంకో 5 క్వెషన్స్‌తో కలుద్దాం. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్